మీలో ఎంతమందికి మీ మ్యారేజ్ డేట్ అండ్ వైఫ్ ఆర్ హస్బెండ్ బర్త్డే డేట్ సేమ్ ఉంటుంది? ఈ క్వెషన్ ఎందుకు అడిగాను అనుకుంటున్నారా? నా మ్యారేజ్ యానివర్సరీ అండ్ మా హస్బెండ్‌ది బర్త్డే డేట్ సేమ్ అనమాట. మాక్సిమం మెన్స్‌కి పార్టీస్, సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. సో, ఈ టాపిక్ మీకు కూడా రిలవబుల్‌గా అనిపిస్తుందా? అయితే మీ గురించి అయితే కాదు, నా గురించే నేను చెప్తున్నాను. సో, కమింగ్ టు ఈ కేక్స్, కప్ కేక్స్ అనమాట. నేను బ్యాకింగో వెబ్సైట్ నుండి ఆన్లైన్ ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో, యానివర్సరీ, బర్త్డే 2 ఉన్నాయి కాబట్టి నేను కాంబోస్ 2 పిక్ చేసుకున్నాననమాట. అండ్ ఎడిషనల్‌గా బొకే కూడా యాడ్ చేశాను. సో, మనం ఎడిషనల్‌గా యాడ్ చేసుకోవాలో మనం డైరెక్ట్‌గా అందులోనే యాడ్ చేసుకుంటే వితిన్ 1 అవర్‌లో మనకు డెలివరీ అవుతుంది. నేను వితౌట్ ఎనీ ప్లాన్‌తోని ఆన్ స్పాట్ చేశాను. త్రూ వెబ్సైట్ మీరు చెక్ చేయొచ్చు. లేదు అంటే నేను కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి అన్నా ప్రొవైడ్ చేయగలుగుతాను. ఈ కంప్లీట్ కస్టమైజేషన్ ఉన్నాయి. లేదు అంటే ఆల్రెడీ వెబ్సైట్‌లో అవైలబుల్ ఉన్న వాటిని కూడా మనం డైరెక్ట్‌గా పిక్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు. ప్రైస్‌కొస్తే సో, మరీ హై లేవు, అలానే లో అని లేవు. మీడియం ప్రైస్‌లోనే ఉన్నాయి. సో, ఫైనల్లీ అవుట్‌పుట్ ఇలా వచ్చిందనమాట. సో, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అండ్ మా ఇద్దరివి ఫొటోస్ అండ్ మా ఫ్యామిలీ ఫోటో కూడా వేయించాను. ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు అనమాట. మా ఇద్దరు కిడ్స్, మేమిద్దరం 4 మెంబర్సే ఉన్నాం. సో, హడావుడి ఏమీ లేదు. జస్ట్ కామ్‌గా ఇది బర్త్‌డే సెలబ్రేషన్ అనమాట. సో, కేక్స్ మీద ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. మాకన్నా మా కిడ్స్, మా పిల్లలే చాలా యాంగ్జైటీగా, హ్యాపీగా నేను 8 కేక్స్ పెట్టడానికి, 8 కప్ కేక్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మాది 1 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 8థ్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతున్నాము. కమింగ్ టు ఈవినింగ్ టైం యానివర్సరీ సెలబ్రేషన్ కోసం బయటకు వచ్చాము. ఒక 1 to 2 అవర్స్ అలా స్పెండ్ చేసి వెళ్దామనేసి. ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్‌లో లొకేట్ అయ్యి ఉంది. యానివర్సరీస్, బర్త్డే సెలబ్రేషన్స్, సర్ప్రైజెస్ ఇవ్వడానికి ఇలా చిన్నగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఫుడ్ మెనూ కంప్లీట్‌గా సపరేట్. ప్రైస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి, లొకేషన్ కావాలి, డీటెయిల్స్ కావాలి అంటే నాకు పింగ్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రివార్డ్ చేస్తాను. సో, చూడ్డానికి చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. మా వాడు అయితే ఇది డైనోసార్ ఎగ్ అంటూ ఉన్నాడనమాట. సో, వెళ్ళిన దగ్గర నుండి మేము మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు వాళ్ళు కంటిన్యూగా ఆడుకుంటూనే ఉన్నారు. సో, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మనం ఒక ఐ కాంటాక్ట్ మన కిడ్స్ మీద ఉంచాలి, అటువంటిది ఏమీ లేదా, డోర్ క్లోజ్ చేసేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనం హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవచ్చు. బెలూన్స్, థీము, బెలూన్ కలర్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు మనకి మెనూ ఇస్తారు. బిఫోర్ సెలెక్షన్‌కి ముందు, మనం బుక్ చేసుకోవడానికి ముందు ఏ కలర్ బెలూన్‌తో వాళ్ళు డెకరేట్ చేయాలి, అక్కడ బ్యానర్ ఏం పెట్టాలి, యానివర్సరీనా, బర్త్డేనా, మనకి ఏమి ఇష్టం అండ్ కేక్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఏ ఫ్లేవర్ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఒపీనియన్ తీసుకుంటారు. ప్రైజెస్ అందరూ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత అందరూ ప్రైజెస్ అడిగారు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో. ప్రైజెస్ అంటే మరీ టూ మచ్ హై లేవు, అలానే మరీ లో ప్రైస్ లేదు. ఇది కూడా మీడియం కానీ ఉంది. మెమరీస్ని కొన్ని హోల్డ్ చేసుకోవాలి, అదే కొంచెం మెమరబుల్గా ఉండాలి, కొంచెం సర్ప్రైజ్గా మనం మన వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. టెన్షన్ లేకుండా, మనం డెకరేట్ చేసుకోవాల్సిన పని లేకుండా, సో పిల్లలు బయటికి వెళ్ళిపోతారు చూసుకోవాలి అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇలా చిన్న ఫ్యామిలీస్కి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ వే. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. టైం వచ్చేసి మనకు స్లాట్స్ బుక్ చేసుకోవడం అనమాట. 1.5 అవర్కి ఈ టైం. అండ్ ఇందులో ప్రీమియం ఉంటుంది. సో అందులో కూడా కొంత చార్ట్ ఉందన్నమాట. అండ్ ఓవర్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. మీలో ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలి, సో అలా అనుకుంటే కంపల్సరీగా దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఫైనల్గా బర్త్డే, యానివర్సరీ మా సెలబ్రేషన్స్ ఇలా కంప్లీట్ చేసామన్నమాట. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి సెలబ్రేషన్స్ మళ్ళీ చాలా జరుపుకోవాలి, చాలా ఇయర్స్ మేము ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీ వీలైతే మీరు కూడా మీ విషెస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Why am I looking at you? You're a picture in a frame. I make believe you're next to me, but I know it's not the same. Why am I looking at you? You're a pixel on a screen.
Your animating principle is nowhere to be seen.